రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను తోలుబొమ్మలను చేసి ఆడిస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యి బీఆర్ఎస్ పై కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. తనపై దూషణలు చేస్తూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జూబ్లీహిల్స్ పోలీసులకు సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా 30 నిమిషాల పాటు పోలీసులు గాదరి కిషోర్ను విచారించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్న శ్రవణ్ ఇదెక్కడి న్యాయమంటూ మండిపడ్డారు. మీకు బీజేపీకి సంబంధాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ పోలీసులను తోలుబొమ్మలుగా చేసి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చిన కంప్లైంట్ల పైన మీరు చర్యలు చేపట్టలేకుండా పోలీసుల వాళ్ళ పైన ఇవాళ బీజేపీ, అది కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరు ఇవాళ తప్పుడు కేసు పెట్టి ఇవాళ హెరాస్ చేయాలా కిషోర్ గారిని అని చెప్పని ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎవరు తప్పు మాట్లాడినా శిక్ష సమానంగా ఉండాలి. వారు తప్పు మాట్లాడిందో వారిపైన ఎఫ్ఐఆర్ దర్జు చేసినావు. మరి రేవంత్ రెడ్డి గారి పైన మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంటి?